సూపర్. ఏం సూపరు? భోజనాలు పెడుతున్నాడు. ఓకే. 5 రూపాయలు భోజనం పెడుతున్నాడు. అంతకుముందు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు పెట్టలేదు, తీసేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే గవర్నమెంట్ వచ్చినప్పుడు అలాగే పెట్టాడు. ఆయన నిజంగా మహానుభావుడే. ఏంటి పేదల పార్టీ ఫ్రెండ్ది ఆయన. ఈ విషయంలో నాకు కూడా ఏంటంటే పేదవాడి కడుపు నింపుతున్నారు, నింపుతున్నాడు. ఏంటి చంద్రబాబు నాయుడు చేసే పనులు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అన్ని. ఓకే. ఈ అన్న క్యాంటీన్ పక్కన పెడితే ఈ 18 నెలల్లో పేదవాడి కంటే ప్రజలకు మంచి జరిగిందా? చంద్రబాబు ముఖ్యమంత్రి జరిగింది. మన వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చేయకపోతే ఎవరు చేశాడు? మనిషికి 25,000 ఇచ్చాడు. కుటుంబానికి 25,000 ఇచ్చాడు. నాకు పడ్డాయి 25,000 కాదనట్లా. అదే జగన్ ఉన్నప్పుడు లేదు, శవాలు ఇంకా తేలుతూనే ఉంటాయి. అలా మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు? దాన్నే పెనుభూతం అంటారు. అనుమానం పెనుభూతం అంటే ప్రభుత్వం పూర్తిగా గాలి వదిలేసింది అని వాళ్ళు చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? లేదు, అదంతా అబద్ధం. చంద్రబాబు నాయుడు చేసిందే పాపం. ఆయన 4-5 హెలికాప్టర్లు తిరిగినాయి వరదలు వచ్చినప్పుడు. మనిషికి 25,000 ఇచ్చాడు. పైనుంచి ఏంటి పిల్లలకి కావాల్సిన నిత్యావసర సరుకులు, భోజనాలు, బియ్యం ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు అన్నీ ఇచ్చాడు. ఆయన తప్పు పట్టడం అనేది చాలా ఇది. మరి ఖచ్చితంగా ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అసలు జెండాయే కనబడదు. జెండాయే కనబడదు. ఒక చివరిగా కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ చేసింది ప్రభుత్వం. దాని మీద మీ అభిప్రాయం? దాని మీద అభిప్రాయం ఏంది? ఆయన చేశాడు. చంద్రబాబు నాయుడు చేయమని ఏం చెప్పలేదు కదా. చెప్పాడు, ఆయన చెప్పలా, వాళ్ళు చేశారు. దానికి బాధ్యుడు చంద్రబాబు నాయుడు కాదు కదా. జోగి రమేష్ తప్పు చేశారని మీరు భావిస్తున్నారా? తప్పు చేస్తా ఇప్పుడు వ్యక్తిగతం ఉండదు. వ్యక్తిగతం కల్తీ మద్యం చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. మందు తాగే వాళ్ళ ప్రాణాలు పోతా. నేను తాగుతున్నా ముందు. మరి నా ప్రాణం పోలేదు. 28 సంవత్సరాల నుంచి తాగుతున్నా నేను కూడా. ఇంకా అలా అంటే ఇంకేం చెబుతాం? కల్తీ మద్యం తాగొద్దనే చెబుతాం ఎవరికైనా సరే. తాగను ఎవరికి. మరి 28 సంవత్సరాల నుంచి నేను తాగుతున్నా. నా ప్రాణం, నేను చావుకి ఎదురు వెళ్తున్నా. నాకు చావు రావట్లా. మందు తాగుతున్నాను. మరి నేను చచ్చిపోట్లా. అంటే నేను చెప్పేది ఈసారి వచ్చేది మేమే అందరిని జైలు పంపిస్తామంటున్నారు వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఎవరో కూడా కాదు. ఇంకా రాజశేఖర రెడ్డి అంటావా? నిప్పులంటే మనిషి అతను. జగన్మోహన్ రెడ్డి మేడ నిప్పు రవ్వ. ఓకే. ఫైనల్ గా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు నిప్పు లాంటి మనిషి. నిప్పు లాంటి మనిషి. మీ ప్రభుత్వ పనితీరు మీ అభిప్రాయం ఏంటి? చాలా పర్వాలేదు, బాగుందండి. వ్యాపారాలు కానీ మన ప్రభుత్వం పనితీరు కానీ చాలా చక్కగా బాగా చేస్తున్నారు. లోకేష్ బాబు కూడా ప్రజలకి ఏం కావాలన్నా సరే కేంద్రం నుంచి మొత్తం అన్నీ కూడా బాగానే తీసుకొస్తున్నాడు. కంపెనీలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు కానీ చాలా జన్మకి ఆ బాబు చేసిన పని చాలా మంచి పనులు చేస్తున్నాడు. ప్రజలకి ఏమేమి కావాలో బయట దేశాలంట మన ఆంధ్ర వాళ్ళు ఇరికిపోయినా సరే ఆయన తీసుకురావడం కూడా చేస్తున్నాడు. అంత ఆలోచన, అంత మంచి, అంత ఇది కూడా మహాదేవుడితోటి మన దేవుని చూసామో లేదో కానీ దేవుడి రూపంలో లోకేష్ బాబు మనకు కనబడుతున్నాడు. ఏమండి అలాంటి మహారాజులకి ఏం తక్కువ అండి. అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మన ఆంధ్ర వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్ని తీసుకురావాలి అని తీసుకొస్తున్నారు. సో మరి ఇటీవల తుఫాను వచ్చినప్పుడు మంతా తుఫాను ముందస్తు చర్యలు తీసుకున్న ప్రభుత్వం ప్రభుత్వం ముందు జాగ్రత్త అండి. ముందు జాగ్రత్త ఉండబట్టికి కూడా ఎవరికి కూడా నష్టపరం లేకుండా నష్టం వచ్చినా ప్రభుత్వం భరించి ఏ మంచి అని చెడ్డ అనేది చేస్తుంది. సో మరి కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జోగి రమేష్ మరి ఎంత తప్పు చేశారండి. అది మన టీడీపీ ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ అలాంటి పనులు ఉన్నాయా? ఈ ప్రభుత్వం మరి అలాగే ఎదురుగుండా అలాగే కనబడుతూ ఉన్నాయి కళ్ళు కట్టినట్టుగా. అలాంటి పనులు చేయొచ్చా? జనాల జీవితంతో ఆడుతున్నారుగా. ప్రాణాలతో సంబంధించింది ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. అయితే నేనేం తప్పు చేయలేదని దుర్గగుడిలోనే ప్రమాణం చేశారు ఆయన. తప్పుడు మాట్లాడండి. ఎందుకు? ప్రభుత్వ దృష్టిలోనే కనబడుతుందిగా తప్పు చేసింది లేనిదని. ఏమండి ప్రపంచం ఇంతమంది ఉన్నారు, ఆయన ఎందుకు ఏం ఎత్తి చూపిస్తారు? తప్పు చేయబట్టికేగా. అది మీ అభిప్రాయంలో చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరి మధ్య తేడా ఏం చెప్తారు? తేడా అంటే ముందు చూపండి చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు ఏది చేయాలని ప్రజల మనిషి. ఆయన తప్పు కూడా లేదు. చంద్రబాబు నాయుడుది ఏదైనా సరే ప్రజల గురించి ఆలోచిస్తారు. ప్రజల గురించి ఏదో చేయాలని ఆలోచన. ఆయన స్వార్థానికి ఆయన చేయడానికి ఎప్పుడు కూడా లేదు. ఇన్నేళ్ళు మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తున్నాడంటే ప్రజలు నమ్మారు కాబట్టి నాలుగోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి. తెలుసా? ఆయన చేసే పనులు మంచి పనులు. అది